నమస్కారం అండి. మహాభారతంలో నేడు 36వ అధ్యాయము, అంశము భీముడు హనుమంతుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అర్జునుడు లేని ఈ కావ్య కవనం నాకు ఆనందాన్నివ్వదు. అతడు లేనందువల్ల నాకు ఈ జీవితంలో ఏ ఆనందమూ లేదు అన్నది ద్రౌపది. దివ్యాస్త్ర శస్త్రాల సంపాదనకు హిమాలయ ప్రాంతానికి వెళ్ళిన అర్జునుడి వియోగ బాధ ద్రౌపది మిగిలిన పాండవులు అనుభవిస్తున్నారు. ఓ ఆయుష్మంతులారా, అర్జునుడి గురించి నీ మాదిరిగానే నాకు వేదన ఉంది. నీవన్న మాటలు నా హృదయం ప్రేమతో కరుణతో స్పందిస్తోంది. అర్జునుడు లేని ఈ అందమైన అడవి పాడుపడినట్లుంది. అర్జునుడిని చూసే వరకు నా మనసుకు శాంతి లేదు. సహదేవా, నీకు ఎలా ఉంది చెప్పు అన్నాడు భీముడు. ఈ ఆశ్రమం అర్జునుడు లేక శూన్యంగా కనబడుతోంది. ఈ పరిసరాలు విడిచిపోతే ఈ వియోగ బాధను మరిచిపోగలమేమో చూద్దాం అన్నాడు సహదేవుడు. యుధిష్ఠిరుడు తన పురోహితులైన దౌమ్యులతో ఇలా అన్నాడు. నా చిన్న సోదరుడు అర్జునుడిని ఇంద్రాదుల వల్ల దివ్యాస్త్ర సంపాదన కోసం పంపాను. ఆ ధైర్య సాహసోపేతుడైన వీరుడు ఇంకా తిరిగి రాలేదు. ఈ అస్త్ర సహాయంతో దుర్యోధన పక్షాన నుంచి యుద్ధానికి వచ్చే భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలను గెలవాలని భావించాం. దివ్యాస్త్రవేది కర్ణుడు. అతడి ముఖ్య కోరిక అర్జునుడితో పోరాటమే. దివ్యాస్త్రాలతో కాకుండా ఇతరాలతో కౌరవ వీరులు జయింపరాని వారవుతారు. అందువల్ల ఇంద్రుని దయతో దివ్యాస్త్రాలను సంపాదించేందుకు అర్జునుడిని పంపాము. క్లిష్టమైన కార్య సాధనకు అతన్ని పంపి వారమైంది. మేమిక్కడ ఆనందంగా ఉండలేకపోతున్నాం. అతను విహరించే ప్రతి స్థలాన్ని అతన్ని మాకు జ్ఞాపకం చేస్తూ వియోగ కష్టాన్ని కలిగిస్తోంది. మరో స్థలానికి వెళ్దామని అనిపిస్తోంది. అలా అయితే ఈ అర్జునుడి వియోగం తక్కువ కష్టంతో భరిస్తాం. మనం ఎక్కడికి వెళ్ళగలమో సెలవిచ్చెదరా? దౌమ్యుడు చాలా అరణ్యాలను, పవిత్ర స్థలాలను వర్ణించి చెప్పాడు. చెప్పిన ప్రతి స్థలము చూస్తూ కొంతవరకు అర్జునుడి వియోగ వ్యధను తగ్గించుకున్నారు. ఈ ప్రకారం వారు చాలా సంవత్సరాలు తిరిగి తీర్థయాత్రలు చేసి ప్రతి పుణ్యస్థలం చరిత్రను వింటూ కాలం గడుపుతున్నారు. ద్రౌపది ఒక్కోసారి మెట్టపల్లాలు, కొండలు గల అడవుల్లో నడవడం వల్ల అలసిపోతుంది. భీముడు తన కుమారుడైన ఘటోత్కచుని సాయంతో వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ నడక కష్టాన్ని తగ్గిస్తున్నాడు. హిమాలయ ప్రాంతంలో వాళ్ళు వెళ్తుండగా మార్గమంతా బహుకర్కశంగా, ఉన్నతంగా ఘోరారణ్యం మధ్య ఉంది. యుధిష్ఠిరుడు కొంత కలత చెంది వారు వెళ్ళే మార్గం బహు కష్టంగా ఉండడం వల్ల ద్రౌపదికి చాలా ఆయాసం వస్తుందేమోనని భయాందోళన చెందుతూనే తాను మాత్రం నకులుడితోనూ లోమశనితోనూ ఆ మార్గాన వెళ్తామని, భీముడు సహదేవుడు గంగాద్వారం వద్ద ద్రౌపదితో ఉండాలని అన్నాడు. భీముడు దీనికి ఒప్పుకోలేదు. సహదేవుణ్ణి, ద్రౌపదిని, భీముణ్ణి విడిచి ఉండటం యుధిష్ఠిరుడికి ఎంత కష్టమో తెలిసేలా చెప్పారు. అదీగాక వన్య క్రూర మృగాలు, రాక్షసులు, భూతాలతో నిండిన ఈ అడవిలో యుధిష్ఠిరుడిని ఒంటరిగా వదిలి భీముడు ఉండలేడు. నడవడానికి మార్గం చాలా కష్టంగా ఉన్నది. చాలా కష్టసాధ్యమైన ప్రదేశంలో ద్రౌపదిని నేనెత్తుకుని తీసుకెళ్ళగలను. నకుల, సహదేవుణ్ణి కూడా అలాగే తీసుకెళ్ళగలను అన్నాడు భీముడు. యుధిష్ఠిరుడు భీముణ్ణి కౌగలించుకున్నాడు. భీముడికి ఇంకా దేహబల కలగాలంటూ ఆశీర్వదించాడు. ద్రౌపది నవ్వి, నన్నెవరూ ఎత్తుకొని తీసుకెళ్ళక్కర్లేదు, నేను నడవగలను. నా గురించి మీరు ఆందోళన చెందొద్దు అని యుధిష్ఠిరుడితో అంది. అలా వారు హిమాలయ ప్రాంతంలో ఉండే సుబాహు రాజ్యమైన కురిందను ప్రవేశించారు. ఆ రాజు వారికి తగిన మర్యాదలు చేశాడు. అక్కడ కొంతసేపు ఉన్నారు. తరువాత అత్యంత ఆనందదాయకమైన నారాయణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆగారు. ఒకనాడు ఈశాన్య పవనంతో కొట్టుకొచ్చిన అందమైన పుష్పం ద్రౌపదీ చెంతకొచ్చి పడింది. ఆమె ఆ పువ్వును తన చేతిలోకి తీసుకుంది. దాని అందంతోనూ సువాసనతోనూ తన్మయత్వం చెందింది. దాన్ని ప్రేమతో చూపుతూ, ఆహా, ఏమీ సువాసన, ఏమీ అందం! దీన్ని యుధిష్ఠిరునికి ఇస్తాను. ఇలాంటి పుష్పాలు మరికొన్ని తెచ్చిపెట్టు. ఈ పూల మొక్కను మన కామ్య కవనంలో పెంచుదాం అని పరిగెత్తి యుధిష్ఠిరుడికి అందజేసింది. తన ప్రియురాలైన ద్రౌపదికి ఆనందం చేకూర్చదలిచి భీముడు ఆ పూల మొక్క కోసం వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు.
తన మార్గానికి అడ్డం వచ్చే క్రూర మృగాలను సైతం లెక్క చేయకుండా ఆ పుష్పవాసన వచ్చిన మార్గాన్నే భీముడు ఒంటరిగా వెళ్తున్నాడు. తరువాత కొండ లోయను, అందులోని కదలీవనాన్ని చేరుకున్నాడు. తన మార్గానికి అడ్డుగా పడుకొని అగ్నిలా మెరుస్తున్న ఓ పెద్ద వానరాన్ని చూశాడు. దాన్ని భయపెట్టి మార్గం నుంచి వెళ్ళగొట్టడానికి చప్పట్లు చర్చాడు. ఆ వానరం కొద్దిగా కళ్ళు తెరిచి చాలా బద్ధకంగా గొనిగింది. నాకు ఒంట్లో బాగోక ఇక్కడ పడి ఉన్నాను, నన్నెందుకు మేల్కొలిపావు? నీవు బుద్ధిగల మానవుడవు. జంతువులు తనకన్నా తక్కువ జాతివని వాటిపై దయచూపడం న్యాయం. నీకు మంచి చెడ్డల విచక్షణ తెలిసినట్లు నాకు అనిపించడం లేదు. నీవెవడవు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడి నుంచి ఈ పర్వత మార్గాన వెళ్ళడానికి వీలు పడదు. అది దేవతల మార్గం. ఈ హద్దు దాటి మానవులు వెళ్ళలేరు. ఇక్కడ ఉన్న పండ్లను నీకు ఇష్టమైన వాటిని తిని బుద్ధిమంతుడిగా తిరిగి నెమ్మదిగా వెళ్ళు అంది వానరం. ఇతరులతో ఇంత చులకనగా మాటలు అనిపించుకోవడం భీముడికి ఆగ్రహం తెప్పించింది. ఓయి కోతి, తలకు తగని ఇలాంటి పెద్ద కబుర్లు చెప్పే నీవు ముందు నువ్వెవరో చెప్పు. నేనొక క్షత్రియ వీరుణ్ణి, కురువంశం వాణ్ణి, కుంతీపుత్రుణ్ణి. నేను వాయుదేవుడి పుత్రుణ్ణి కూడా తెలుసుకో. ఇక దారికి అడ్డుగా తొలగిపో. అలా చేయకుండా నన్ను ఆపితే నీకు అపాయం కలుగుతుంది అన్నాడు భీమసేనుడు. నీవన్నట్లు నేను కోతినే, కానీ నీవు బలవంతంగా మార్గాన్ని చీల్చుకొని వెళ్ళావా, నీవు నశిస్తావన్నాడు వానరం. నీ సలహాను నేను కోరలేదు. నేను నశిస్తాననే మాట నీకు అనవసరం. లేచి పక్కకు తొలుగు, లేదా నేనే నిన్ను తొలగిస్తాను అన్నాడు భీముడు. నేను ముసలి కోతిని, నేను నిలబడలేను. ఎంత ప్రమాదమైనా నీవు వెళ్ళి తీరాల్సి వస్తే నా పైన లంఘించి వెళ్ళు అన్నది వానరం. అతి సులువైన పని మరొకటి లేదు, కానీ అలా చేయడానికి శాస్త్రాలు ఒప్పుకో. ఈ అడ్డు లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్లు నీపైన, ఈ పర్వతం పైన లంఘించేవాణ్ణి అన్నాడు భీముడు. ఆ వానరం ఆశ్చర్యపడినట్లు నటించింది. ఓయి పురుషశ్రేష్ఠుడా, సముద్రాన్ని లంఘించిన ఆ హనుమంతుడెవడు? నీకు అతని చరిత్ర తెలిసి ఉంటే నాకు చెప్పు అన్నది కోతి. రాముడి భార్య సీతను వెదకడానికి 100 యోజనాలు వెడల్పైన సముద్రాన్ని దాటిన నా పెద్ద సోదరుడైన హనుమంతుడి గురించి నీవు వినలేదా? వీరత్వంలోనూ బలంలోనూ నేను అతనికి సమానుణ్ణి. సరే, ఇంతవరకు జరిగిన సంభాషణ చాలు. ఇంతకు నీవు లేచి నాకు మార్గం ఇవ్వు. నాకు కోపం తెప్పించి నీకు హాని జరగకుండా చూసుకో అన్నాడు భీముడు. ఓ మహావీర, శాంతించు. నీవు వృద్ధుల పట్ల, బలహీనుల పట్ల దయతల్చు. నేను వయోవృద్ధుణ్ణి అవడం వల్ల లేవలేను. నా పైనుంచి దూకి నువ్వు వెళ్ళలేనప్పుడు నా తోకను తొలగించే మార్గం చేసుకో అన్నది వానరం. బాహుబలుడైన భీముడు కోతి తోకను బట్టి పక్కకు ఈడ్చివేయదలిచాడు. తోకను పట్టుకొని పక్కకు తప్పించడానికి ప్రయత్నించాడు. ససేమిరా కదల్లేదు. భీముడు నిర్ఘాంతపోయాడు. తన దౌడలను జత చేసి కండరాలను బిగబట్టి తోకను పక్కకు జరిపేందుకు ప్రయత్నించాడు. సూదిమనంత కూడా కదల్లేదు. ఏ వైపునకు కదిలించినా ఈషన్మాత్రం కదల్లేదు. భీముడు సిగ్గుతో తల వంచుకున్నాడు. శాంత స్వభావుడై వానరంతో నీవెవరవు? నా అపచారాన్ని క్షమించు. నీవు సిద్ధుడవో, దేవుడవో, గంధర్వుడవో నాకు చెప్పుము. భీముడు కూడా తనకన్నా ఎక్కువ బలవంతుల పట్ల భక్తి గౌరవాన్ని చూపగలవాడుగా గురువుతో శిష్యుడు పలికినట్లుగా కోతిని అడిగాడు. హనుమంతుడు ఇలా చెప్పాడు. మహాబలుడైన ఓ పాండవా, ఇప్పుడే నీవు చెప్పిన వాయుదేవుని కుమారుడనైన హనుమంతుణ్ణి నేనే, నీ సోదరుణ్ణి. నీవు ఈ మార్గంలో వెళ్తే ఇది యక్షులు, రాక్షసులు మొదలైన వారి ప్రపంచానికి చేరుతుంది. నీకు అపాయం వాటిల్లుతుందని నేను నిన్ను ఆపాను. ఈ స్థలం దాటి వెళ్తే ఏ మానవమాత్రుడు బతకడు. కానీ ఈ సమీపంలోనే నీవు వెతుకుతున్న సౌగంధిక పుష్పాలు కల నది ఉంది. అచ్చట నీకు కావలసినవన్నీ దొరుకుతాయి అన్నాడు. భీముడు ఆనందపరవశుడయ్యాడు. నా అన్నను దర్శించే భాగ్యం నాకు కలిగింది కనుక నేను మానవుల్లో అదృష్టవంతుణ్ణి. మీరు సముద్రాలపై ఎగిరేటప్పుడు ఉండే శరీరాన్ని ధరించి నాకు చూపండి అంటూ భీముడు హనుమంతుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. హనుమంతుడు నవ్వుతూ తన శరీరాన్ని పెంచాడు. ప్రపంచం 4 దిక్కులకు కమ్ముకుని ఒక మహాపర్వతంలా పెరుగుతూ కంటికి కనపడే అవకాశం ఉన్నంత శరీరంతో కప్పివేశాడు. భీముడు తన అన్నయ్యన హనుమంతుడు విశ్వరూపం గురించి విని
ఇదివరకే ఆశ్చర్యపడుతుండేవాడు. ఇప్పుడు తాను కళ్ళతో చూశాడు. అతడి శరీరం జల్దరించింది. హనుమంతుడి నుంచి బయలుదేరిన దివ్య తేజస్సును చూడలేక కళ్ళు మూసుకున్నాడు. భీముని ఉద్దేశించి హనుమంతుడు, భీమా, నా శత్రువుల ఎదుట నా శరీరం ఇంతకంటే కూడా పెరుగుతుంది అంటూ చిన్నదైన తన అసలు కోతి రూపికి కుంచుకుపోయాడు. ప్రేమతో భీముణ్ణి కౌగలించుకున్నాడు. హనుమంతుణ్ణి కౌగిలించి వీడిన తర్వాత భీముడికి ఆనందం కలిగి ఎక్కువ బలం కలవాడు అయ్యాడని వ్యాసుడు చెప్పాడు. హనుమంతుడు, ఓ వీరుడా, నీవు ఐసకు వెళ్ళు, బసకు వెళ్ళు. నీకు అవసరమైనప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో. నేను నిన్ను కౌగలించుకున్నప్పుడు పూర్వయుగంలో నా పుణ్యవశమున శ్రీరాముని దివ్యదేహం తాకినప్పుడు ఎలాంటి ఆనందం అనుభవించానో అలాంటి ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించాను. నీకు కావలసిన వరం కోరుకో. అందుకు భీముడు, నా అదృష్టం కొద్దీ నిన్ను దర్శించగలిగాను. దీనివల్ల పాండవులు ధన్యులయ్యారు. నీ బలసత్వాల చింతన వల్లే మా శత్రువులను జయింపగలం అన్నాడు. తమ్ముడైన భీముణ్ణి ఆశీర్వదించి వీడ్కోలు పలికాడు హనుమంతుడు. యుద్ధరంగంలో నీవు సింహంలా గర్జించినప్పుడు నా గర్జన కూడా దానికి కలిపి నీ శత్రువుల హృదయాలను భగ్నం చేయగలం. నీ తమ్ముడు అర్జునుడి రథంపై ఉండే జెండాలో నేనుంటాను. మీరు జయిస్తారు అన్నాడు హనుమంతుడు. భీముడు వెతుకుతూ వచ్చిన సౌగంధిక పుష్పాలు కల నదిని హనుమంతుడు చూపాడు. ఈ పుష్పాలు గుర్తుకు రాగా ద్రౌపది వీటి కోసం వేచి ఉంటుందని తలచి పువ్వులను కోసుకొని ఆమె వద్దకు తిరిగి వచ్చాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.